సార్ చాలామంది ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉంటారు కదా, మరి ఎవరైతే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తింటుంటారో వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయంటారు అసలు? రైట్. ఫాస్ట్ ఫుడ్లో లేని చెడు పదార్థం అంటూ లేదండి. మనము చెడు పదార్థాల లిస్టు కనుక ఒకటి తీసుకుంటే ఆ అన్ని చెడు పదార్థాలు ఆ ఫాస్ట్ ఫుడ్లో ఉంటాయి. మనము ఫుడ్ చాప్టర్లో ప్రాసెస్డ్ ఫుడ్ గురించి ఒక సబ్ చాప్టర్ ఉంది, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఫాస్ట్ ఫుడ్లో ఏముంటుంది, ఏవైతే మనిషి తినకూడదో అవే ఉంటాయి. ఏది? కార్బోహైడ్రేట్ తినకూడదు. ఫాస్ట్ ఫుడ్ అంతా కార్బోహైడ్రేటే. ఏది? మీరు చైనీస్ న్యూడిల్స్ తీసుకోండి, పాస్తాలు తీసుకోండి, అంతా కార్బోహైడ్రేటే. నెక్స్ట్ మనిషి తినకూడని వస్తువు ఏంటంటే omega-6 ఫ్యాటీ యాసిడ్స్, అంటే omega-6 ఫ్యాట్స్. ఫాస్ట్ ఫుడ్స్ అంతా తయారు చేసేది దేంతో? సీడ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఇదంతా తినకూడదు. అస్సలు మనిషి ముట్టకూడని పదార్థం ఏంటి అంటే మనము ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం అనమాట. అంటే డాల్డా, ఇవన్నీ. ఎప్పుడైతే సేమ్ యూజ్ చేసిన ఆయిల్స్ కాల్చి యూజ్ చేస్తుంటారో ఈ ఫ్యాట్స్ అన్నీ ట్రాన్స్ ఫ్యాట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి డైరెక్ట్గా మీ హార్ట్లో పోయి హార్ట్ అటాక్స్ వస్తాయి, బ్రెయిన్లో పోయి పెరాలసిస్లు వస్తాయి. ఇది థర్డ్ ప్రాబ్లం అనమాట ఫాస్ట్ ఫుడ్స్. ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే కల్తీ. మీరు ఫాస్ట్ ఫుడ్లో వేసే జింజర్ గార్లిక్ పేస్ట్ కల్తీ, దాంట్లో వేసే కలర్ కల్తీ, దాంట్లో వేసే కెమికల్స్ కల్తీ, అన్నీ టేస్ట్ కోసం అజినోమోటో, టేస్టింగ్ సాల్ట్ వేస్తారు. ఇవన్నీ మనిషికి సంబంధించిన న్యాచురల్ ఫుడ్ కాదనమాట. మొత్తం అన్యాచురల్ ఫుడ్డే తింటున్నారు. 4 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఎక్కువ కార్బోహైడ్రేట్, ఒకటి omega-6 ఫ్యాటీ యాసిడ్స్, ఒకటి ట్రాన్స్ ఫ్యాట్స్, ఒకటి అన్యాచురల్ సబ్స్టెన్సెస్. ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్లో ఉంటాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఫాస్ట్ ఫుడ్ అనేది మంచిది కాదు. మనకు డైట్ చాప్టర్లో ఒక ప్రాసెస్డ్ ఫుడ్ అనే ఒక సబ్ చాప్టర్ ఉంది. ఆ సబ్ చాప్టర్స్లో ఏమేమి కల్తీలు ఉన్నాయి, ఏమేమి ఆ కల్తీల వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయని క్లియర్గా మనం ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట.